అందరికీ వందనాలు. ఫిలదెల్ఫియా సంఘం ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడో వేయనేరడు. ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎవరంటే 7 ఏళ్ల శ్రమల కాలంలోని ఆ శ్రమల్లోని కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న విశ్వాసులు వీళ్ళందరూ కూడా వీళ్ళు శక్తి కొంచెమే ఉంది. అంటే వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరించిన వాళ్ళు. వీళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలే వీళ్ళు. కానీ వీళ్ళు యోధా మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి బోధన అనుసరించిన వాళ్ళు. వీళ్ళు ఈ శ్రమల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువే సొంత రక్షకుడు, నిజమైన దేవుడిని చెప్పి వీళ్ళు ఆ శ్రమల్లో కూడా రోషం కలిగి జీవిస్తున్నారు. కనుకనే వీళ్ళకి యూదులు అని చెప్పుకున్న వాళ్ళు వీళ్ళకి నమస్కరిస్తున్నారు. వీళ్ళ కోసం ఏం చెప్తున్నాడంటే శోధన కాలంలో మీకు ఏ అపాయం రాకుండా నేను కాపాడుతానని చెప్తున్నారు. అంతేకాకుండా దేవుడి మందిలో ఒక స్తంభంగా మిమ్మల్నే నిలబెడతానని చెప్తున్నారు. ఈ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళే యెరూషలేములో ఉన్నటువంటి యూదులు నమ్మినటువంటి ఆచారాలు నమ్మకుండా యేసుక్రీస్తు ప్రభు వారి బోధనలు అనుసరించిన వాళ్ళు. అంటే ఇప్పుడు మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అనుసరిస్తున్నాం. ఇదే విధంగా 7 ఏళ్ల శ్రమల కాలంలోని వాళ్ళే ఈ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు. ఈ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు యోధా మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు పాత నిబంధన కొత్త నిబంధన కూడా పాటించి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు. యూదులు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం. కానీ వీళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు నమ్ముకుని జీవిస్తారు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో. అందుకని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఈ శోధన కాలంలో కూడా నా వాక్యాన్ని మీరు అనుసరించారు కనుక, నా నామాన్ని మీరు ఉచ్చరిస్తున్నారు కనుక ఆ శ్రమల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతాను, అంతేకాకుండా ఒక స్తంభంగా నిలబడతానని వాళ్ళకి చెప్తున్నాడు ఈ ఫిలదెల్ఫియా సంఘానికి. అంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం 7 ఏళ్ల శ్రమల కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించిన జనాంగం అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.